హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 21. మౌర్య సారీ ఇంకా గాఢముద్దివ్వాలని మర్చిపోయాను అని తనని మీదకి లాక్కున్నాడు. అమృత సార్ వదలండి, నేను స్నానం చేయాలి, బాబును రెడీ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, ఇంకా చాలా పని ఉంది అంది. నువ్వసలు ఏమీ టెన్షన్ పడకు. ఆఫీస్‌కి ఇంకా చాలా టైం ఉంది. బ్రేక్‌ఫాస్ట్ నేను ఆర్డర్ చేస్తాను. బాబు ఇప్పుడే లేవడు. మనిద్దరం కలిసి స్నానం చేద్దాం పదా అన్నాడు. అమృత లేదు, నేనొక్కదాన్నే చేస్తాను. మీరు పడుకోండి. మంచిగా పడుకున్నావనొచ్చి ముద్దు పెట్టి నిద్ర లేపింది నువ్వే కదా! నేనిలా ఉంటే ఆఫీస్‌లో వర్క్ చేయలేను అని అమృతాని ఎత్తుకుని ఇంకో రూమ్‌లో ఉన్న బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి షవర్ ఆన్ చేసి ఇద్దరూ కలిసి స్నానం చేసి ఒక గంటకి బయటకు వచ్చారు. అమృత తన మొహం చూసుకుంటూ నేనిలా ఆఫీస్‌కి ఎలా రావాలి? నువ్వుండేది నా క్యాబిన్‌లోనే బేబీ, చింతించకు. అమృత బాబుని రెడీ చేసి ముగ్గురు బ్రేక్‌ఫాస్ట్ చేసి దేవాన్స్‌ని స్కూల్లో దింపేసి వాళ్ళిద్దరూ ఆఫీస్‌కి వెళ్లారు. మౌర్య తన గ్యాంగ్‌కి కూడా ఫోన్ చేసి ఆఫీస్‌కి రమ్మని చెప్పడంతో వారు కూడా వచ్చారు. వారికి మనకొక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. మరి మనందరం కలిసి పని చేయాల్సిన ప్రాజెక్టు. అందుకే మీకు కాల్ చేశాను. అభి, విక్కీ, ప్రియ ముగ్గురు మౌర్యని కౌగిలించుకుని కంగ్రాట్స్ అని అన్నారు. వారిని చూసిన అమృత మీరెప్పుడు ఇలానే ఉండాలి, మీకెవ్వరి దిష్టి తగలకూడదు అని మనసులో అనుకుంది. ప్రియ అమృత దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. తను సరే అని ఒక చిన్న నవ్వు నవ్వింది. మౌర్య తనిప్పుడు నాతోనే ఉంది అన్నాడు. అభి ఇంతకాలానికి మీరు కలిశారు, మాకిప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ప్రియ రే ఇప్పుడన్నా నీ కొడుకు పేరు చెప్పరా బాబు అంది. మౌర్య దేవాంశ్ చక్రవర్తి అన్నాడు. ముగ్గురు ఒకేసారి ఓ అని అన్నారు. మరి మీ యువరాజు దర్శన భాగ్యం మాకెప్పుడు కలిగిస్తారు? ఈ రోజు రాత్రి భోజనం మా గెస్ట్ హౌస్‌లోనే అన్నాడు. విక్కీ రే నువ్వు ఆంటీ అంకుల్‌కి ఇంకా చెప్పలేదా అని అడిగాడు. లేదురా చెప్పాలి, అంతవరకు గెస్ట్ హౌస్‌లోనే ఉంటాను అని చెప్పాడు. ఇంక ఈరోజు ఆఫీస్ సిబ్బందికి ఈ విషయం చెప్పి రేపటి నుండి సరిగ్గా ఒక సంవత్సరం వరకు ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలి. నేను ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ చెప్తాను అని అన్నాడు. వారు కూడా ఇంకా లేట్ చేస్తే ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయలేము అని అంది ప్రియ. ఇక ఒక అరగంటలో మీటింగ్ రూమ్‌లో ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ అంతా మౌర్య తన గ్యాంగ్‌తో వచ్చి వారిని అందరికీ పరిచయం చేశాడు. అమృత కూడా అక్కడే ఉంది. ప్రాజెక్టు గురించి అందరికీ చెప్పి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తే మన కంపెనీ నంబర్ 1 స్థానంలోకి వెళ్తుంది. అప్పుడు మీ జీతం కూడా రెట్టింపు ఉంటుంది అని అన్నాడు. వారు కూడా తప్పకుండా అందరం కలిసి పనిచేసి కంపెనీని నంబర్ 1 స్థానానికి తీసుకుని వెళ్తాం అన్నారు. మౌర్య స్టాఫ్‌తో మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అన్నాడు. అమృత నా భార్య అని తన భుజం మీద చెయ్యి వేసి మాది ప్రేమ వివాహం అని అన్నాడు. తను ఇక్కడ సాధారణ ఉద్యోగిలా జాబ్ చేయాలని ఉంది అని చెప్పడంతో ముందుగా నేను ఎవరికీ చెప్పలేదు. మౌర్య ఓకే, ఇంకా ప్రతి ఒక్కరూ రేపటి నుండి బాగా వర్క్ చేయాలి. కాబట్టి ఈరోజు ఆనందించండి అని అక్కడి నుండి తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు అమృతాన్ని తీసుకుని. వెనకే తన ఫ్రెండ్ కూడా వెళ్లారు. అభి ఇంత సడన్‌గా అమృత నీ భార్య అని ఎందుకు చెప్పావురా? అంటే నేను కూడా చెప్పాలి అనుకోలేదురా. ఇప్పటి నుండి వర్క్‌లో బిజీ అవుతారు కదా! మరీ ఒక సంవత్సరం వరకు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేశాను. అమృత మనది ప్రేమ వివాహమా? కాదు. మీరు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు అని అంది. మౌర్య వెళ్ళు, వెళ్ళి అందరికీ చెప్పు అన్నాడు. నేనెందుకు చెప్తాను అని అంది. అయితే కొంచెం మౌనంగా ఉండు. రాత్రి అమ్మా, నాన్న కూడా గెస్ట్ హౌస్‌కి వస్తారు. వారితో ఏం జరిగిందో చెప్పాలి అనుకుంటున్నా. ఇప్పటి వరకు దాచి తప్పు చేశాను. ఏం జరిగినా సరే విషయం చెప్పేయాలి. ఇక అందరూ ఆఫీస్ నుండి హోటల్‌కి వెళ్ళి లంచ్ చేసి గెస్ట్ హౌస్‌కి వెళ్లారు. మౌర్య తన తల్లిదండ్రులకి కాల్ చేసి రమ్మని చెప్పడం, అమృతాని గదిలో నుండి నేను చెప్పే వరకు బయటికి రాకు అని రూమ్‌లో తాళం వేశాడు. మౌర్య తల్లిదండ్రులు వచ్చి విక్కీ, అభి, ప్రియలని చూసి ఏంటి విషయం? అందరూ ఇక్కడే ఉన్నారు అని అంది. మౌర్య తన తల్లి తండ్రుల్ని సోఫాలో కూర్చోబెట్టి వారి పక్కన కూర్చుని మా నేను దగ్గర చాలా విషయాలు దాచాను. నేను చెప్పింది విన్నాక నేను చేసింది తప్పు అనిపిస్తే మీరు నాకు ఏం శిక్ష వేసినా సరే నేను భరిస్తానమ్మా అని మొత్తం చెప్పాడు అమృత గురించి, తన గురించి. అది విన్నవారు మొదట బాధపడ్డా తన భార్యను, కొడుకును తనతో తెచ్చుకున్నాడని తెలిసిన తర్వాత వారు కొంచెం ఊపిరి పీల్చుకుని మా కోడల్ని పిలు అన్నారు. మౌర్య వెళ్ళి అమృతాన్ని తీసుకుని వచ్చి వారి ముందు నిలబెట్టాడు.
తను ఇద్దరి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఇంతలో దేవాన్ష్ కూడా నాన్న అని వచ్చి మౌర్యాన్ని కౌగిలించుకున్నాడు. లీలా ఆనందులు బాబుని చూసి తన దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకుని మొహమంతా ముద్దులు పెడుతుంది. బాబు, నాన్న ఎవరు వీళ్ళు అని అడిగాడు. మీ నానమ్మన్రా అని అంది. మౌర్య మా అమ్మ అని అన్నాడు. ఆనంద్ మరి నేనెవరు అని అన్నాడు. బాబుని చూసి తాత అన్నాడు. మరి నా దగ్గరికి రావా, మీ నానమ్మ దగ్గరే ఉంటావా? దేవాన్ష్ లీలా దగ్గర నుండి ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు. వారు ఇన్ని రోజులు నీ గురించి దిగులు ఉండేది. ఇప్పుడు నా కోడలు మనవన్ని చూసిన తర్వాత హ్యాపీగా ఉంది. ఇక నుంచి మీ ముగ్గురు సంతోషంగా ఉండాలి అని అన్నారు. మౌర్య నీ ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది మమ్మీ. మౌర్యకి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అమృతాన్ని కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తూ తనతో కాలేజీలో ఎలా ఉండేవాడో అలా ఉంటున్నాడు. అమృతకి మౌర్యాన్ని చూస్తే సంతోషంగా ఉంది. తనలో ముందున్న కోపం లేదు. ముగ్గురు గెస్ట్ హౌస్లోనే ఉండాలి అని అనుకున్నారు. లీలా ఆనందులు రమ్మన్నా సరే ఇంటికి వెళ్ళలేదు. కొద్ది రోజులు ఇక్కడే ఉండి వస్తామని అన్నారు. కొడుకు హ్యాపీగా ఉన్నాడు. తను ఎక్కడున్నా చాలు అని వారు కూడా తనని అసలు ఇబ్బంది పెట్టలేదు. ఇక అలా ఉండగానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మౌర్య తన ప్రాజెక్ట్ వర్క్ని కూడా స్టార్ట్ చేశాడు. విక్కీ, అభి, ప్రియ ముగ్గురు కూడా తనకి సహాయం చేస్తున్నారు. అమృతకి డౌట్గా ఉంది. తను అనుకున్నది నిజమా కాదా అని చెక్ చేసుకుంది. తన అనుమానం నిజమయ్యింది. తను తల్లి కాబోతుంది అని తెలిసింది. తనకి చాలా సంతోషంగా ఉంది. వెంటనే తన మొహంలో ఒకసారి బాధ తొంగి చూసింది. తన పొట్ట మీద చెయ్యి వేసుకుని నిన్ను క్షేమంగా బయటికి తీసుకొస్తాను. ఈ విషయం మీ నాన్నకు అన్నకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా అని హ్యాపీగా తనతో విషయం చెప్పాలని తన దగ్గరికి వెళ్ళింది. మౌర్య తన పని చేసుకుంటూ ఉండగా తన ముందుకు వెళ్ళి నిలబడి చేతులు నలుపుకుంటుంది. మౌర్య పని చేస్తూ ఏంటి బేబీ, నాతో ఏమైనా చెప్పాలా అన్నాడు. తను అవును అంది చిన్నగా. ఏంటో చెప్పు మరి అన్నాడు. అమృత చెప్పాలని ట్రై చేస్తుంది కానీ చెప్పలేకపోతుంది. చెప్పాలి అని నోరు తెరిచిన వెంటనే మౌర్యకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బేబీ, ఒకే ఒక్క నిమిషం అని ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుండి చెప్పిన మాటలు విని ఏంటి అని షాక్ అయ్యాడు. తర్వాత గట్టిగా ఎందుకు ప్రాజెక్ట్ రద్దయింది? అది విన్న వెంటనే విక్కీ, అభి, ప్రియ, అమృత వారు విన్నది నిజమేనా అని ఒకలాంటి షాక్లో ఉన్నారు. మౌర్య తన ఫోన్ని విసిరికొట్టి గట్టిగా అరిచి తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. విక్కీ మౌర్య దగ్గరికి వెళ్ళి రే, ఏమైందిరా, ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరిగింది? మౌర్య నాకు కూడా అదే తెలియటం లేదురా. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. ఇలా జరుగుద్దని అనుకోలేదు అని అన్నాడు. మౌర్య దగ్గరకు అమృత వచ్చింది. మరి అసలు విషయం చెప్తుందా, ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. అండ్ అమృత ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఎందుకు సాడ్గా ఫీల్ అయ్యింది గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి.